నువ్వు అన్నది కరెక్టే. ఇగో మంచిగా వినండి, ఇది హైలైట్ ఉంటది. సో నవీన్ గారు ఉంటాడు మా తమ్ముడు, వాణి బర్గ్మెన్. జై శ్రీరామ్ ఉంటది మన ఛత్రపతి శివరాజ్ మహారాజ్ మొత్తం ఆడ అది ఉంటది. ఒక రోజు నేను మా అక్కని తీసుకొని పోతున్నా బండి మీద, నా బండి ఏమో వానికి ఇచ్చిన, వాడు బయటికి పోతున్నా, R15 ఉంటది వానికి బయటికి వాడు వెళ్ళిపోయిండు. సో వాని బర్గ్మ్యాన్ తీసుకొని ఇట్లా మా అక్కని కూర్చోబెట్టుకొని మా ఏరియాలో వేరే ఏరియాలో మా అక్కని డ్రాప్ చేసే ఏరియాలో మొత్తం ముస్లిమ్స్ ఉంటారు. నేను పోతున్నా బాయ్, ఆ బండి మీద ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఉంది కదా, సో అదంతా నేను పట్టించుకోలే, పోతూనే ఉన్నా. వెనక నుండి 4-6 బండ్లు బాయ్, 4-6 బండ్లు వెనక నుండి వచ్చి, రేయ్ रुक रे रुक, क्या नाम है रे तू, हमारा बच्चों को खराब कर रहा, इधर आओ అన్న, నేను इधर आओ అని స్టాండ్ తీసిన నేను, मेरा नाम समीर है, वो मेरा दोस्त की गाड़ी है, ऐसा करते तुम लोग అని నేను కూడా ఇట్లానే ఇచ్చుకున్నా. ఇట్లా అన్న నేను అప్పటికప్పుడే వెనక మన వాళ్ళు వస్తుండ్రిగా, నేను అటాచ్ చేస్తున్నాను ఆల్రెడీ. వచ్చిన వాళ్ళకి పచ్చికట్టు ఇట్లా 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 గమాగం గుద్దేస్తున్నా. అదొక కేసు అయిపోయింది, వాళ్ళది కేసు అయిపోయింది, వాళ్ళ మీద అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ మన బండి తీసుకోపోయినా, మా అక్కనే తీసుకోపోయినా, ఇంకా నన్ను హిందూ అనుకున్నారు వాళ్ళు, బట్ నేను ముస్లిమే. బాయ్ ఎట్లుంటది తెలుసా, ఇంకా మాక్సిమం నేను నన్ను హిందూనే అనుకుంటారు చాలా మంది. అయితే ఆ పనికి పోయినా సరే ఈడొక హిందూ, ఇంకా నన్నే అట్లా చేస్తారు ఇంకా. కానీ మాక్సిమం నేను ఆపాల్సింది ఆపుతా బాయ్, చేయాల్సింది నేను చెప్తా, బరాబర్ చేస్తా నేను. గుడి కడగినంగా ఉంటా అంటున్నావు కాబట్టి పూర్వోళ్ళు బాగా అమ్మాయిని గెలుపుతారంట. ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా పెట్టినా బా, ఏమని పెట్టినా, గుడికి వచ్చిన అమ్మాయిలు ఎవరైనా గెలుకుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్ లో పోండి, ఫస్ట్ అలా కంప్లైంట్ ఇవ్వండి. ఆల్రెడీ మేము కంప్లైంట్ రేజ్ చేసిరంట. ఆల్రెడీ నేను చెప్పిన, వాళ్ళు ఎవరు ఏం చెయ్యరు బాయ్. నేను ఆల్రెడీ నేను పోర్లకు అమ్మాయిల ప్రతి ఒక్క అమ్మాయిలకు చెప్తున్నా, నేను ఇప్పటికీ నేను చెప్తున్నా, గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గెలిస్తే ఆఖరికి నేను గెలికినా సరే పోలీస్ స్టేషన్ దగ్గర పోవాలి, ఫోటోలు మీరు అప్పటికప్పుడు ఎవరైనా గెలికింది అనుకో ఫోటోలు తీసుకోవాలి, అంది వీడియోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకుని నా నెంబర్ అడుగుతున్నా అప్పటికప్పుడు వాళ్ళు వీడియో తీసి PS దగ్గరికి వెళ్ళాలి, పక్కా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు పక్కా. ఒకవేళ మీరు స్టేషన్ మీద గెలికింది అనుకో, స్టేషన్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడ కింద గెలికింది అనుకో చంద్రనంగుట్ట PS వస్తుంది, ఆ లిమిట్స్ లో వచ్చేస్తుంది. లేదు చంద్రనంగుట్ట PS వస్తుంది, ఆనే ఉంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి పోయి చెప్పినా సరే వాళ్ళు యాక్షన్ పక్కా తీసుకుంటారు. ఎందుకంటే నా ముందర చాలా మంది నేను పట్టించేసిన, నేనే పట్టించిన. ఎవరైనా గెలుపుతుంటారు కదా, ఫస్ట్ వాళ్ళని కొడతాం, దాని తర్వాత పట్టిస్తాం. సరే ఒక నీ డైలాగ్ మంచిది, నీకు ఫేవరెట్ అయిన డైలాగ్, నీకు ఇష్టమైన డైలాగ్, నీ ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఏం డైలాగ్ కొట్టారు బాయ్? ఇష్టం ఏదైనా కొట్టు, లేదంటే నన్ను అష్టు కదా అంతా డైలాగు. చెప్పు ఏం డైలాగ్ కొట్టాలి బాయ్? నీ ఫేమస్ అయిన డైలాగ్ ఉంది కదా, ఇది గుమ్మ అయిపోయినా బోరాన్ గంజా ఆగురా అంటావు అదే. జస్ట్ నేను నార్మల్ గా చెప్తా, ఓకేనా? అట్లా యాక్షన్ తో చెప్తేనే మంచిగా ఉంటది. నార్మల్ ఇది ఏం మీరు అలవాటు చేసుకోకండి, జస్ట్ నార్మల్ గా ఒక డైలాగ్ చెప్తున్నా, ఓకేనా? మీరేం దీన్ని అంతా అది తీసుకోకండి. వద్దుమా మనకి లవ్వులు నవడాలు, సీదా తెలుసు కదా గుమ్మ అయిపోవాలంటున్నా. బొమ్మం బోలే జైంటూ కొట్టి జస్ట్ అది ఒక పాట, ఏం దాన్ని తప్పుగా తీసుకోకండి, ఓకేనా? అదంతా ఒక అప్పుడు బాయ్, అంతా బంద్ చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే అది వేస్ట్ బాయ్. మీ నాన్న ఏం చేశాడు? డాడీ ఒక 1.5 year అయిపోయింది చనిపోయి, ఆయన కూడా చనిపోయింది. సో ఒక్కనంటే ఇప్పుడు ఉన్నారు, ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు, అట్లేం లేదు. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అక్క వాళ్ళు ఉన్నారు, సొంత అక్క వాళ్ళు ఉన్నారు. నాకేం టెన్షన్ లేదు బాయ్. ఇగో కొన్ని కోట్లు పెట్టినా దొరకని ప్రేమ అదొక అమ్మ ప్రేమనే బాయ్. అది నాకు చిన్నప్పుడే చనిపోయింది, ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి బాధపడుతున్నా. సో ఏంటంటే అమ్మ నాన్న అంతగా బాధ పెట్టగానే బాయ్, రేపటి దినాన ఏమైనా అయితే మమ్మీ డాడీ తప్ప ఎవ్వరు రారు బాయ్, కుల్లా చెప్తున్నా. ఏ దోస్తులు రారు, వచ్చినా సరే జస్ట్ ఏడదాకా నషా కరో, ఆలి పియో, మారో, షరాబ్ పియో, ఖానా ఖాయే, ఖతం ఆడదాకానే. నీ పైసలు ఎన్ని ఉంటాయో, నీ దగ్గర ఎంత ఉంటాయో అది జేబు ఖాళీ అయినంత వరకే. నీ పైసలు అయిపోయిన తర్వాత కోనే రేతు అంతే. ఇక ఏంటంటే మమ్మీ డాడీయే
అనుకోండి ఏదైనా సరే. నేను ఫ్యూచర్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఏ వీడియోలు ఇదంతా వేస్ట్ అంటున్నా బా. ఏదో నేను నార్మల్ గా ఇట్లా రీల్స్ చేసుకున్నా అంత అయిపోయింది. నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఇంత అది కూడా లేదు. కమాయించుకున్నా అప్పుడు గేమ్లు అది ఉంటాయి కదా, గేమ్ లో వచ్చింది బాబాయ్. కమాయించుకున్నా ఒక 3 లక్షల దాకా. ఓ వావ్ గ్రేట్. నువ్వే కమాయించుకున్నా. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం కదా మేము. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా ఒక 10K సబ్స్క్రైబర్స్ అయింది. సో మధ్యలో మేమే డ్రాప్ అయిపోయినాం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని గొడవల వల్ల, అంటే అది బయట గొడవల వల్ల ఆపాల్సి వచ్చింది. సో ఏంటంటే మనకి ఇది ఈ సోషల్ మీడియా మీద అంతా మనకు అది లేదు, కానీ బయట ఉంది మనం ఇన్కమ్, బయట చేసుకుంటాం. అంటే నువ్వు పోరాళ్ళని కొడతారు, ఇలా చిన్న పోరాళ్ళు కొడతారు అట్లా అట్లా అనుకుంటారు. మనకు అవసరం లేదు పోరాలని వీరాలని కొట్టాము. నువ్వు ఇప్పుడు తీసుకురా టకాఫాలను పండ పెట్టేస్తా అంటున్నా. అంటే నువ్వు బ్రూస్లియా? మనం బ్రూస్లీ కాదు బాయ్, మనతో చేసింది అనుకో హుషారి చేసేస్తాం అనుకో అని నడి రోడ్డు మీద బికారి. డైలాగ్ ఇలా కాదు, మనం ముందర ఒక్కసారి తీసుకురా కదా, మనం ఏంటో చూపించేస్తాం. అంటే బాక్సర్ మనం బాక్సర్ ఇక్సర్ కాదు బాయ్. మనతో ఎవడైనా హుషారి లెక్కలు చేసింది అనుకో, ఇక వానికి మన ఇక రిపీటింగ్ చూపించుకోవాల్సి వస్తుంది వానికి. ఒకప్పుడు అది అంటే టాబ్లెట్ వేసుకుంటున్నా. ఒకప్పుడు అది నషా కర్నే వాలే సోప్ కడితే నషే, హర్ ఏక్ నషా కర్ లేతే. ఓ అంతా ఒకప్పుడే. ఇక ఇప్పుడు ఏం చేయవా? ఇప్పుడు ఏం లేదు బాయ్, మనకు అవసరం లేదు. మొత్తం చాకులు పెడతావు, మొత్తం మనకు చాకులు గీకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాయ్. ఇది 2 చేతులు చాలు. ఫోన్ వీడియోలలో చూస్తే చాకు పెట్టి పాట పెడతావు. అది ఒకప్పుడు బాయ్, అంతా 4 years నువ్వు తీస్తున్నావు మాట. ఇప్పుడు మన చేతులే చాలు. అది ఏంటంటే దుష్మానులు అప్పుడు ఆ టైంలో ఎట్లున్నారంటే మస్తు మంది దుష్మానులు ఉండే. ఇప్పుడు నేను ఒక్కరిని, ఇప్పుడు నేను గాండుగాని కాదు బాయ్. ఇప్పుడు 10 మంది వాళ్ళు 10 మంది వస్తుండ్రు, నేను 1 man షో ఉన్నా. నేను చాకు పెట్టుకోపోతే ఏం పెట్టుకోవాలి? 10 మందిని ఎట్లా కొట్టాలి? నేను రప్ప అని గుచ్చేస్తా. నేను నా దగ్గరకు వస్తే మళ్ళా నేను ఒక్కొక్కరిని తీసుకురా, నేను 1 man షో నేను కూడా చేతులతోనే కొట్టేస్తా. వాళ్ళు 10 మంది వచ్చిందనుకో నేను కూడా టకాఫర్ గుచ్చేస్తా. నేను కూడా గుచ్చేస్తావు మళ్ళా. ఇంకా చెప్పు బాయ్ నువ్వే. ఇంకెంత మంది కొడుతావు ఇట్లా? మనం కొట్టాలని ఎవరికి అది లేదు. ఎంతమంది గుచ్చుతావు? నాకు నువ్వు చెప్తుంటే ఎట్లా అనిపించింది తెలుసా, అది లోక జ్ఞానం తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నువ్వు అనుకుంటున్నావు బాయ్, లోక జ్ఞానం తెలియని నువ్వు అనుకుంటున్నావు. అయ్యో నీ ముందర వచ్చి 10 మంది, ఇప్పుడు నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను బయట నుండి నీ దుష్మన్లు ఉంటారు వచ్చి 10 మంది కొడుతూ ఉంటే నువ్వు చూసుకుంటూ ఉంటావా? ఎందుకుంటాం? చూసుకుంటా. మళ్ళా నీతో ఎంత గుద్దలు దమ్ముందో అంత కొట్టేస్తావు కదా. నాది కూడా అంతే. మళ్ళా అవతల కొడతా అంటే నేను గాజులు తీసుకునే గాండుగాని అయితే కాదు కదా. తక్కువ ఆఫర్ మనం కూడా ఇచ్చేస్తాం. విచ్చుడే కుచ్చుడే విసుడే ఇక మనం కావాలని ఎవరిని కొట్టాం బాయ్. మనతో ఎవడైనా ఇట్లా చేస్తేనే మగ్బల్ లెక్కలు చేస్తేనే మనకి ఏంది మనం చూపించేస్తాం. కేసులు గీసులు అవన్నీ చెప్పుకోం బాయ్. మనం చెప్పేటోడు చెయ్యడు, చేసేటోడు చెప్పాడు, తెలుసు కదా నీకు. బోల్నే వాళ్ళ కడతానే కర్నే వాళ్ళ బోల్తానే. నాకు చాలా నచ్చింది నీ దగ్గర డైలాగ్ ఇది. కేసులు ముందే మన మీద అది నశాల చెప్పేసినవే అంత నశాల చెప్పేసిన. ఏంటంటే అంతా ఆపేసిన కాబోయ్. అవును ఆపేసిన. ఇష్యూ అంటే ఇక ఫోకస్ అంతా ఇప్పుడు ఇదంతా వీడియోలు అని దీంట్లో దీని వెనకపోతే వచ్చేది ఏం లేదు బాయ్. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి కాబోయ్. ఇప్పుడు ఎన్నాళ్ళని కొట్లాటలు బాయ్. కాంటాక్ట్ ఏం లేవు అంతా ఒకప్పుడే. ఉత్తిగా ఎందుకు చంపేస్తాం బాయ్? పైసలు నువ్వు ఇస్తే తీసుకుంటా, ఎందుకు తీసుకోను? అంటే సంపానికి నువ్వు ఇస్తా అంటే ఎందుకు తీసుకోను బాయ్? కాంట్రాక్ట్ తీసుకుంటావా? అంటే అదంతా ఒకప్పుడు బాయ్. అంటే ఇప్పుడు పైసలు వస్తా అంటే ఎవడు ఎందుకు చేయడు బాయ్? నువ్వు పైసలు ఇస్తా అంటే ఎందుకు చెయ్యం? पैसा से मनुष्य ऐसा नहीं है सर। पैसा पे एक तमाशा देखिए, दुनिया में रहना जब तक है तब तक पैसा है। यहाँ पर पैसा है तो इज्जत है, पैसों के लिए अपन कुछ भी करते। నిజమే ఇది వాస్తవం. మళ్ళీ ఈ కాలంలో మనుషులు అట్లా అయిపోయారు. అట్లానే మనం ఎవరిని పడితే అట్లా చెయ్యం కదా. పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, మళ్ళా కిందనే కర్మ చూసుకోవాల్సి వస్తుంది. హిసాబ్సే ఏముంది ఏంది ధర చూసుకొని చేసుకోవాలంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని చెప్పింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని చెప్పింది. వచ్చింది కూడా, నన్ను బయటికి తీసింది కూడా. ఎందుకంటే
బ్యాక్గ్రౌండ్ వస్తుంది మా ఎక్స్ బ్యాక్గ్రౌండ్. నీకే బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, పైసలు ఉన్నాయి, ఈజీలు ఇట్లా మాట్లాడినావు కదా. అంటే మీ ఫ్యామిలీ మనం అప్పటికప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యామిలీ అంటే అర్థం కాదు మళ్ళీ అడుగు. అంటే ఇట్లా మా పైసలు మస్తున్నాయి, మా వెల్సేట్ ఇలా అని చెప్పిన. అవును. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా రాలే మళ్ళీ ఇట్లా లేనప్పుడు ఫ్యామిలీ మేబీ నేను వదిలేసాను అనుకుంటా మీ ఇంట్లో. వాళ్ళు వదిలేయడం ఏంది బాయ్, మనమే వాళ్ళని వదిలేసినాం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు రారు బాయ్. నేను ఆత్మాయించుకున్నా, ఆపదలు ఉన్నప్పుడు ఏ ఫ్యామిలీ ఏ అన్న ఎవ్వరు రారు బాయ్. మన దగ్గర పైసలు ఉన్నప్పుడే ఏ ఫ్యామిలీ కూడా వస్తుంది, ఏ దోస్తు కూడా వస్తాడు. ఈ ఫ్యామిలీ మీద మనకు నమ్మకం లేదు. వన్ మ్యాన్ షో. మనం మంచిగా ఉండొచ్చు, ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కనే నా బతుకుకి అని చెప్పి. మనకి ఎవ్వరు లేరని కాదు, ఉన్నారు కొంతమంది ఉన్నారు, మంచిగానే ఉన్నారు ఫ్యామిలీలో. అందరూ చెడ్డోళ్ళని కాదు, ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరినైతే నేను నా అనుకుంటానో వాళ్ళే నాకు వెన్నపోటు పొడిచిండ్రు. అప్పటి నుండి నా మనసు ఇరిగిపోయింది బాయ్. అందుకనే ఏ ఫ్యామిలీ నమ్మకం లేదు నాకు, ఏ దోస్తుల మీద నమ్మకం లేదు. నువ్వు ఎప్పుడు నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నా. అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోను బాయ్. నేను ఏదున్నా సరే పైసా పే తమాషాదే. అంతా లైట్ గా, మనకి ఏం తక్కువ లేదు బాయ్. ఇంట్లో మనకి ఏం తక్కువ లేదు, మనకి ఏదైనా సరే. అవును, మనకి ఏం తక్కువ లేదు బాయ్. చూసుకోవాలి కాబట్టి మళ్ళీ చూసుకోపోతే ఎట్లా అంటున్నా. రైట్ బాయ్.